హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో చివరి సూపర్ ఎయిట్లో వచ్చేసరికి ఆస్ట్రేలియాతోని టీమిండియా అయితే తలపడనుంది. ఒక జట్టు చూసుకుంటే సెమీస్ కోసం ఒక జట్టు ప్రయత్నిస్తుంటే మరొక జట్టు వచ్చేసరికి ప్రతీకారం కోసం అయితే మరొక జట్టు అయితే వెయిట్ చేస్తుంది. మరి ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అదేవిధంగా ఈ సూపర్ 8 మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, వెదర్ రిపోర్ట్ కూడా ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో మరో సూపర్ ఫైట్కి అయితే తెర చూసిందని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాతోని భారత్ అయితే ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ మాత్రమైతే ఇరు జట్లకైతే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ప్రతీకారం కోసం అయితే భారత్ ఎదురు చూస్తుంది. అదేవిధంగా సెమీస్ ఆశల కోసం అయితే ఆస్ట్రేలియా ఎదురు చూస్తుంది. ఈ మ్యాచ్లో గెలిచి మన భారత్ అయితే ప్రతీకారం తీర్చుకోవాలని అయితే టీమిండియా అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆస్ట్రేలియా మాత్రమైతే ఈ మ్యాచ్లో గెలిచి సెమీస్ చేరాలని అయితే చూస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రమైతే సెమీస్ నుంచి దాదాపు అవుట్ అయినట్టే లెక్క అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్ చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీమిండియా విషయానికి వచ్చినట్టయితే టీమిండియా వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడించిన ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో చావు దెబ్బ కొట్టాలని అయితే టీమిండియా అభిమానులు అయితే భావిస్తున్నారు. ఆ దెబ్బ ఎలా ఉండాలంటే ఆ రేంజ్లో ఉండాలి. దెబ్బకు భారత్ చూస్తే ఆస్ట్రేలియా వణికిపోయే రేంజ్లో ఆ దెబ్బ కొట్టాలని అయితే భారత అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఈరోజు మాత్రం అయితే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి డారెల్ సమీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకైతే ప్రారంభమవుతుంది. మ్యాచ్ కోసం అయితే టీమిండియా అభిమానులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో మరి భారత్ ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది అయితే చూడాలి. టీ20 ప్రపంచ కప్ 2024లో రెండు సూపర్ 8 మ్యాచ్లు గెలిచి టీమిండియా గ్రూప్ 1లో టాప్ పొజిషన్లో దూసుకెళ్ళిపోతుంది. దాదాపు సెమీస్ చేరినట్టే లెక్క అని కూడా చెప్పుకోవచ్చు. 99% టీమిండియా మాత్రమైతే సెమీస్ చేరుతుంది. మరొక స్థానం కోసం అయితే ఆస్ట్రేలియా అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తీవ్ర పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు జరగబోయే మ్యాచ్ని బట్టే ఎవరు సెమీస్ ఫైనల్ చేరుతారనేది అయితే క్లారిటీ రానుంది. అయితే అటు ఆస్ట్రేలియా వచ్చేసరికి ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్లో గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. చిన్న దేశమైన ఆఫ్ఘాన్ చేతిలో ఆస్ట్రేలియా మాత్రమైతే ఘోర ఓటమి అయితే చవి చూచడం చెప్పుకోవచ్చు. ఇది ఆస్ట్రేలియాకు తీరని దెబ్బ అంటే గట్టి దెబ్బ తగిలింది. సెమీఫైనల్ ముందు మ్యాచ్ మాత్రమైతే ఈరోజు జరగబోయే మ్యాచ్ ఆస్ట్రేలియాకు చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది అయితే చూడాలి. ముందుగా టీమిండియా విషయానికి వచ్చినట్లయితే టీమిండియా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లో సూపర్ సక్సెస్ అయితే దూసుకొని పోతుంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఆడిన 5 మ్యాచ్లో గెలవడం జరిగింది టీమిండియా. వరుస విజయాలతోనే టీ20 వరల్డ్ కప్ 2024లో అయితే దూసుకొని పోతుంది. మరో మ్యాచ్కి అయితే టీమిండియా అయితే సిద్ధం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీమిండియా జట్టు విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో కూడా టీమిండియా ఎటువంటి మార్పు చేయకుండానే బరిలో దిగే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ మ్యాచ్ నుంచి మొన్న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ వరకు టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే జట్టునైతే బరిలో దిగింది. మధ్యలో వెస్టిండీస్ పిచ్ల పైన మన మహమ్మద్ సిరాజ్ని పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే స్పిన్ పిచ్చులు కావడంతో అది మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. గత 2 మ్యాచ్ల నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లు యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి. మరి ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11లో టీమిండియా అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ టీమిండియాకు మాత్రమైతే ఎటువంటి బలహీన అయితే లేదు, కనిపించట్లేదు. అన్ని విభాగాలు అందరూ కూడా సమిష్టిగానే రాణిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆస్ట్రేలియా విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ 2024లో సూపర్ 8 మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. గెలిస్తేనే సెమీస్ చేరుతుంది ఆస్ట్రేలియా. లేదంటే సూపర్ 8లోనే వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా ఆస్ట్రేలియా గెలవాలని అయితే ఆస్ట్రేలియా అయితే చూస్తుంది. మరి భారత్తో తలపడే మన ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. ట్రావిస్ హెడ్, డేవిడ్ వారన్, మిచెల్ మాస్, గేన్ మ్యాక్స్వెల్, మార్కో స్టోనిస్, టీమ్ డేవిడ్, మాథ్యూ హెడ్, ప్యాట్ కమిన్స్, అస్టవ్ అగర్, ఆడాన్ జంపా, జోస్ అజుల్వుడ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఆస్ట్రేలియా బలహీనతలు ఒకసారి చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్
బలం అంతగా అయితే కనిపించట్లేదు. డేవిడ్ వార్నర్ అదేవిధంగా ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్ తప్ప మిగతా బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఆస్ట్రేలియాకి ఇదే అతిపెద్ద బలహీనత అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ పొజిషన్లో ఆస్ట్రేలియా మాత్రమైతే సూపర్గా ఉండడం జరిగింది. ఒక్క బలహీనత అధిగమిస్తేనే మన టీమిండియా పైన అయితే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆస్ట్రేలియాకు. రెండు జట్లు కంపేర్ చేస్తే మన ఆస్ట్రేలియా కంటే టీమిండియా అనేది చాలా అంటే చాలా బలంగా, చాలా పటిష్టంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి వెస్టిండీస్లోని డారెల్ సమీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్చి పూర్తిగా స్పిన్ కంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పేస్కి ఇంకా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. గత మ్యాచ్లో చూసుకుంటే ఆఫ్టర్నూన్ జరిగే మ్యాచ్ కాబట్టి బ్యాటింగ్కి అంత అనుకూలించకపోవచ్చు. కాకపోతే స్పిన్ బౌలింగ్, పేస్ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. గత మ్యాచ్ కూడా మధ్యాహ్నం జరిగింది. ఇంగ్లాండ్ వర్సెస్ అమెరికా మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ కూడా ఆఫ్టర్నూన్ జరిగింది. ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు ఇరు జట్లు మాత్రమైతే. దాన్ని బట్టి చూసుకుంటే ఈ మ్యాచ్లో వచ్చేసరికి బౌలర్లే పైచేయి సాధించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా వెదర్ రిపోర్ట్ వచ్చేసరికి ఈ మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశం చాలా అంటే చాలా తక్కువ అని అయితే వెదర్ రిపోర్ట్ అయితే చెప్తుంది. చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా మరి ప్రతీకారం తీర్చుకుంటుందా లేక ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో గెలిచి సెమీస్ చేరుతుందా అని అయితే చూడాలి. టీమిండియా అభిమానులు మాత్రమైతే ఆస్ట్రేలియాని అయితే చావు దెబ్బ కొట్టాలని అయితే కోరుకుంటాం. మనం కూడా అదే కోరుకుందాం. మరి చూద్దాం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అదేవిధంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత క్లియర్ కట్గా మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తారు. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.